కరెక్ట్. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్కు మరో భారీ షాక్ తగలబోతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్లుగా తెలుస్తుంది. ఆయన నేడో రేపో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లుగా సమాచారం ఉంది. ఆయన కేసీఆర్తో ఇంతమందికి టచ్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే మెదక్ నుండి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ. గురు బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకి షాకులు పెరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటీవల చాలా మంది ఈ రోజు మేయర్ గద్వాల విజయలక్ష్మితో దీపదాస్ నుంచి సమావేశం అవడం, ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు దాదాపుగా ముహూర్తం కుదరడంతో పాటు అన్ని రకాలుగా నుంచి ఇటు కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో ఇక కీలకమైనటువంటి గజ్వేల్ నియోజకవర్గం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్లో కేసీఆర్ సన్నిహితంగా ఉంటున్న రెడ్డి కూడా ఆయన ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఉన్నారు, కేసీఆర్ తో మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఈ విషయం తెలిసి కేసీఆర్ కూడా ఆయన పిలిపించుకోవడం జరిగింది. అయితే ఆయనకి ఈ విషయం మీద చాలా క్లారిటీ చెప్పి కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నట్టుగా చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుందని ఆ పార్టీ వర్గాలు చెప్తూ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం, మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే మెదక్ నుంచి మాజీ ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డికి సీటు దాదాపుగా ఖరారైంది. అనౌన్స్మెంట్ ఒకటే ఉంది. సో ఈ అక్కడ రెడ్డి కమిటీగా ఉన్నటువంటి ఒంటేరు ప్రతాప్ రెడ్డి కూడా, అంటే గతంలో రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్న సమయంలో కూడా ఒంటేరు ప్రతాప్ రెడ్డి కూడా టీడీపీలో ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఫ్రెండ్స్ లో ఒంటేరు ప్రతాప్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చి ఎంపీగా పోటీలోకి నిలబెట్టాలని చెప్పి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఆ విధంగా చూసుకుంటే మెదక్ నుంచి ఒంటేరు ప్రతాప్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని మీద మాత్రం కేసీఆర్ ఒకవేళ మనసు మార్చుకుంటే మాత్రం వెంకటరామరెడ్డి కాకుండా ఒంటేరు ప్రతాప్ రెడ్డికి ఇవ్వాలని అనుకున్నా కానీ ఆయన మాత్రం బీఆర్ఎస్ లో ఉండే పరిస్థితి అయితే కనిపించట్లేదు. కాంగ్రెస్ లోకి దాదాపు వెళ్ళే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. గురు, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.